హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు దిస్ వీడియో. సో, ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. సో దట్ మీకంటూ ఒక మంచి అవగాహన వస్తుంది కెరియర్ మీద. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మీకు నేను కెరియర్ గైడెన్సీ అనేది కెరియర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ గోల్స్ పెట్టుకోవాలి. సో, మీ గ్రాడ్యుయేషన్ 4 ఇయర్స్ ఉంటే, ఆ 4 ఇయర్స్‌లో చాలామంది ఏం చేస్తారంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ అయిపోయినాక బయటికెళ్ళి కోచింగ్ తీసుకొని, ట్రైనింగ్ తీసుకొని ఏదో ఒక జాబ్ చూసుకుందాం అని ఉంటారు. బట్ అలా కాకుండా మనం గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడే మన కెరియర్‌ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో, వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ఎండ్‌లో మీకు బంపర్ ఆఫర్ ఇస్తాను. ఓకేనా? సో, అండ్ మై నా గురించి వచ్చేసరికి నాది గ్రాడ్యుయేషన్ అయిపోయి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయిపోయింది. అండ్ కరెంట్‌లీ నేను ఎంబెడెడ్ సిస్టమ్ సైడ్ జాబ్ చేస్తున్నాను. సో, ఈ ఎంబెడెడ్ సిస్టమ్ సైడ్ జాబ్స్ ఎలా ఉంటాయి? సాఫ్ట్‌వేర్ సైడ్స్ జాబ్స్ ఎలా ఉంటాయి? వీఎల్ఎస్ఐ సైడ్ ఎలా ఉంటాయి? సో, పూర్తి గైడెన్స్ అనేది మీకు నేను దగ్గరుండి మీకు గైడ్‌లైన్స్ ఇస్తాను. మీ కెరియర్‌ని మీకు మంచి గోల్ అనేది సెట్ చేసుకొని దాని ప్రకారం మీరు వెళ్ళండి. ఎలా ఎళ్ళాలో మొత్తం మీకు గైడెన్స్ అనేది ఈ వీడియోలో ఇస్తాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తాను. ఓకేనా? సో, మీరు చేయాల్సిందల్లా ఒకే ఒకటి ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి. అండ్ మీకేదైనా డౌట్స్ ఉంటే ఆ లాస్ట్ బంపర్ ఆఫర్‌లో మీకు అర్థమవుతుంది. మీరు ఎక్కడ ఎలా కాంటాక్ట్ అవ్వాలి నన్నని. ఓకేనా? సో, ఇంకా లేట్ చేయకుండా మనం ఎళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కెరియర్ ప్లానింగ్ అనేది ఎందుకు? కెరియర్ ప్లానింగ్ అనేది ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పాస్ మార్కులతోనో సంథింగ్ అయిపోయినాక లాస్ట్ అయిపోయినాక బయటకొచ్చేసి ఏదో ఒక కోచింగ్ సెంటర్‌లలో ఒక 6 మంత్స్ కోచింగ్ తీసుకొని మనం ఏదో ఒక జాబ్ వచ్చేసిద్ది అన్నట్టు ఉంటది. ఓకే. అలా ఫైన్. బట్ ఇప్పటి వరకు ఫైన్. బట్ ఇప్పటి నుంచి అలా కుదరదు. ఎందుకంటే సీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తది. వన్స్ నువ్వు కోచింగ్ సెంటర్‌కెళ్ళాక అప్పుడు మీకు అర్థమైద్ది. సో, ఇవన్నీ నేను ఫేస్ చేసొచ్చాను. చాలా మందిని నాకు తెలిసిన వాళ్ళని చూసాను కాబట్టే మీరు ఆ తప్పు చేయకుండా ఉండడానికి నేను ఈ వీడియో అనేది చాలా కష్టపడి చేస్తున్నాను. మీకోసం మాత్రమే. సో, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మనం ప్రాపర్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో, కెరియర్ ప్లాన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో. లేకపోతే కాంపిటీషన్ వల్ల మీరు అప్పటికప్పుడు మీ స్కిల్స్ అప్ చేసుకోవడమైనా ఎమ్మటే తొందరగా మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంత తొందరగా జాబ్స్ అయితే ఇప్పుడు రావట్లేదు. చాలా కాంపిటీషన్ ఉంది. అండ్ చాలా ఏఐ ఎఫెక్ట్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. సో, దట్స్ వై మీ కెరియర్ ప్లానింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో, అండ్ మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి మన గ్రాడ్యుయేషన్? ఓకేనా? హౌ టు ప్లాన్ యువర్ ఫ్యూచర్ డ్యూరింగ్ గ్రాడ్యుయేషన్. ఇప్పుడు ప్రెజెంట్ ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ లేదా థర్డ్ ఇయర్ లేదా ఫోర్త్ ఇయర్ చదువుతున్నారనుకోండి. సో, ఈ 4 ఇయర్స్‌లోనే ఓన్లీ ఆ థియరిటికల్ నాలెడ్జ్ కాకుండా మీ గోల్ అంటూ ఒకటి సెట్ చేసుకోండి. ఆ గోల్‌కి తగ్గట్టు మీరు నేర్చుకోండి. ఏమి కావాలి? ఆ గోల్ రీచ్ అవ్వాలంటే వాటికి తగ్గట్టు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ డే, డే బై డే లేదంటే ఎవ్రీ సండే మీకు ఖాళీ ఉంటది. సండే అన్నా లేదంటే ఎవ్రీ డే మార్నింగ్ 1 అవర్ దానికోసం స్పెండ్ చేసినా గూడా సపోజ్ మీరు సెకండ్ ఇయర్‌లో ఉన్నారు. సో, ఎవ్రీ డే 1 అవర్ స్పెండ్ చేసినా గూడా ఈ 3 ఇయర్స్ ఎనఫ్. ఈ 3 ఇయర్స్‌లో రోజుకు 1 అవర్ అంటే మీకు మస్తు టైం ఉంటది. ఫుల్‌గా నేర్చుకొనుంటారు. సో, మీకింకా ఫైనల్ ఇయర్‌కొచ్చేసరికి ఫియర్ అంటూ ఉండదు. జాబ్ ఏం చేయాలా? ఎలా కొట్టాలని ఫియర్ అంటూ ఉండదు. సో, దానికోసం అని చెప్పేసి మీ గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడే ఎవ్రీడే 1 అవర్ అనేది చాలా ఇంపార్టెంటు. ఆ ఎవ్రీడే 1 అవర్ అనేది పక్కాగా మీ కెరియర్‌కి కేటాయించాలి. అది మటుకు చాలా అంటే చాలా ముఖ్యం. సో, మనం కెరియర్ గోల్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ చేసుకోవాలి. అండ్ మన ఆ కెరియర్ గోల్‌కి తగ్గట్టుగా లెర్నింగ్ ఇండస్ట్రీ రిలవెంటెడ్ స్కిల్స్ నేర్చుకోవాలి. దానికి తగ్గట్టు ప్రాజెక్టులు తెలుసుకోవాలి, చేయాలి. అండ్ నెట్వర్క్ విత్ ప్రొఫెషనల్స్ ఏందంటే మీకు లింక్డ్ఇన్ గాని అలాంటి వాటిలలో మీకు ప్రొఫెషనల్ తోటి లింక్ అవ్వచ్చు. వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. మెయిన్‌గా స్ట్రాంగ్ సీజీపీ అనేది నేను ఇది జస్ట్ మెన్షన్ చేశాను. బట్ ఇది నాట్ దట్ మచ్ రిక్వైర్డ్ అండి. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సీజీపీ అంటే మీ గ్రాడ్యుయేషన్‌లో 60%, 70% వచ్చినా మీకు మంచి నాలెడ్జ్ ఉందనుకోండి మీ గోల్‌కి తగ్గట్టు. సో, ఇంటర్వ్యూలో మీ ఆహ్, దేని పరంగా అయితే జాబ్ చేయాలనుకుంటున్నామో దాని పరంగా క్వెషన్స్ అడుగుతారు ఎక్కువ. సో, అది గాని మీకు స్ట్రాంగ్ స్కిల్స్ ఉంటే మీకు ఈ సీజీపీ ఇట్ డజంట్ మ్యాటర్. బట్ మినిమమ్ మెయింటైన్ చేయండి 70% అబోవ్ సో దట్ యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఆల్ ఇంటర్వ్యూస్. దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకే. అనదర్ థింగ్ ఈస్ కరెంట్ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ సిట్యుయేషన్. సో, కరెంట్‌లీ సాఫ్ట్‌వేర్ సిట్యుయేషన్ ఎలా ఉందంటే, సో, ఈ ఏఐ రావడం వల్ల మెయిన్‌గా ఈ ఏఐ రావడం వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, ఇది రావడం వల్ల ఏమైతుందంటే రిపీటెడ్ వర్క్ ఉంటది చూసారా? ఈ రిపీటెడ్‌గా చేసే వర్కులన్నీ రీప్లేస్ అవుతున్నాయి. సో, ఎవరైతే ఈ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో రిపీటెడ్ వర్క్ చేస్తూ ఇప్పటిదాకా
గనక సర్వైవ్ అవ్వారో, సో వాళ్ళందరినీ ఈ ఏఐ రిప్లేస్ చేసింది. వాళ్ళందరి జాబ్స్ పోతున్నాయి. మీరు ఇనే ఉంటారు చాలామంది జాబ్స్ అనేవి చాలా అంటే చాలా వరకు తీసేస్తున్నారు. ఎందుకు అంటే ఈ ఏఐ రిపీటెడ్ వర్క్ అనేది ఏఐ అనేది ఆటోమేటిక్‌గా వితిన్ 1 మినిట్‌లో, 2 మినిట్స్ లేదా 1 అవర్‌లో చేసేస్తుంది. మనిషి ఒక 1 డే, 2 డే, 3 డేస్‌లో చేసేది ఈ ఏఐ వల్ల 1 అవరు, 1, 2 అవర్స్‌లోనే క్లోజ్ అయ్యే ఆహ్, హ్మ్. టూల్స్ అనేవి డెవలప్ అయితున్నాయి. ఈవెన్ కరెంట్‌లీ ఎంబెడెడ్ సిస్టమ్ సైడ్ కూడా మేము మాన్యువల్‌గా 1, 2 డేస్ చేసేవి వితిన్ 1 అవర్ లేదా 1, 2 మినిట్స్‌లో చేసేటట్టుగా టూల్స్ అనేవి తయారవుతున్నాయి. ఈవెన్ మనమే తయారు చేస్తున్నాం. ఎందుకంటే పని తొందరగా అయిపోవడానికి. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఇండస్ట్రీ ఏం చేస్తది, ఈ మనుషుల్ని ఎక్కువగా పే చేయడం ఎందుకు అని చెప్పేసి వాళ్ళని తీసేసి ఈ టూల్స్‌ని ఎవరైతే డెవలప్ చేస్తున్నారో వాళ్ళని హైర్ చేసుకొని డెవలప్ చేపిచ్చుకుంటారు. వర్క్ చేయించుకుంటారు. సో, అది. సో, కరెంట్‌లీ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఏ ఇంపాక్ట్ అనేది చాలా అంటే చాలా ఉంది. సో, దానికి తగ్గట్టు మనం స్కిల్స్ గాని లేకపోతే మన జాబ్స్ అనేవి పక్కాగా రిప్లేస్ చేస్తుంది. కరెంట్‌లీ ఈవెన్ నేను చేస్తున్న కంపెనీలో కూడా చాలా జాబ్స్ అయితే పోయాయి. బికాస్ ఆఫ్ దిస్ ఏఐ టూల్స్. నేను క్లియర్‌గా ఎవ్రీడే చూస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ. ఏఐ అనేది అది రిపీటెడ్ టాస్క్‌ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని రిప్లేస్ చేస్తుంది. సో, మీరేం చేయాలంటే ఏఐ రిలేటెడ్‌గా జాబ్స్ ఫ్యూచర్‌లో పక్కాగా ఎక్కువగా ఉంటాయి. సో, ఏఐ రిలేటెడ్ టూల్స్ గానీ, ఏఐకి సంబంధించిన నాలెడ్జ్ గానీ మీరనేది ఫస్ట్‌లోనే మీరు నేర్చుకోవాలి. సో దట్ మీకు ఫ్యూచర్‌లో జాబ్స్ అనేవి ఉంటాయి. లేదంటే ప్రెజెంట్ మీరు థియరీ నేర్చుకుంటున్నారుగా, ఆ థియరీకి సంబంధించి లేదంటే ఇంకా ఓల్డ్ నాలెడ్జ్ తోటి ఫ్యూచర్‌లో జాబ్స్ తెచ్చుకుందామంటే ఇట్ ఈస్ రియల్లీ నాట్ పాసిబుల్. సో, ఓకేనా? సో, థింక్ థింక్ చేయండి మీ లైఫ్ గురించి ఇప్పుడే. అదర్‌వైజ్ చాలా అంటే చాలా కష్టపడాల్సొస్తది ఫ్యూచర్‌లో. చాలా ఇంపాక్ట్ అనేది ఏఐ ఉంటది. అది మీకు తర్వాత తెలుస్తది. సో, నేను ముందుగానే మీకు చెప్తున్నాను. సో, దయచేసి ఏఐ రిలేటెడ్ నాలెడ్జ్‌ని మీరు పెంచుకోండి. అండ్ ఎవ్రీడే స్టూడెంట్ షుడ్ లెర్న్. సీ ద మెయిన్ నేను చెప్పేదేంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్‌లో ఉన్నా గూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పక్కాగా నేర్చుకోండి. ఎందుకంటే మీకు నాలెడ్జ్ చాలా అంటే చాలా ఉంది. సపోజ్ మీకు నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు ఎలా ఆ నాలెడ్జ్‌ని కన్వే చేయాలో మీకు అర్థం కావట్ల. మనం ఎనీవే ఇండస్ట్రీలో కన్వే చేయాల్సింది త్రూ ఇంగ్లీష్ ఓన్లీ. సో, మీకు ఇంగ్లీష్ రాకపోతే మీరు ప్రాపర్‌గా కన్వే చేయలేరు ఇన్ఫర్మేషను. సో, ప్రాపర్‌గా కన్వే చేయకపోతే మీ పై మేనేజర్‌కి అతని అర్థం కాదు. సో, మీ 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 స్కిల్స్ తనకు అర్థం కానప్పుడు మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకుంటాడు? మిమ్మల్ని ఎందుకు తీసుకుంటాడు? మీకెందుకు ప్రమోషన్ ఇస్తారు? ఓకేనా? సో, ఇది అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అంటే చాలా ఉంటాయి. సో, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్‌లో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎవ్రీడే 1 అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తే పక్కాగా మీరు ఆహ్, మంచి ఫ్యూచర్‌లో మీకు మంచి గ్రోత్ అనేది ఉంటదండి. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రోగ్రామింగ్ బేసిక్స్, ఈ ప్రోగ్రామింగ్ బేసిక్స్, ఏఐ టూల్స్, డేటా అనాలిసిస్, టీమ్ వర్క్ ఇవన్నీ మీకు ఎలా తెలుసుకోవాలంటే ఇప్పుడు మీకు తెలిసిందే చాట్ జీపీటీ ఉంది. చాట్ జీపీటీలోకెళ్ళండి కమ్యూనికేషన్ స్కిల్స్‌కి సంబంధించిన చాలా యాప్స్ ఉన్నాయి. నేర్చుకోండి. ప్రాబ్లమ్ సాల్వింగ్‌కి సంబంధించినవి. ఇవన్నీ మీరు చాట్ జీపీలో ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే మీకు వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ చాట్ జీపీ ఇస్తది. మేము చదువుకునేటప్పుడు చాట్ జీపీ అనేది లేదు. సో, ఇప్పుడు మీకు చాట్ జీపీ అనే ఒక యాప్ ఉంది. ఈ యాప్‌లో మీరు ఎలా ఈవెన్ ఒక ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటే, ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్‌గా మీకు తెలుగులోనే ఇన్ఫర్మేషన్. సపోజ్ మీరు ఎంబెడెడ్ సిస్టమ్ మీద ఏదైనా ప్రాజెక్ట్ చేయాలనుకోండి. జస్ట్ సజెస్ట్ ఎనీ ప్రాజెక్ట్ విచ్ ఈస్ రిలవెంట్ టు ఎంబెడెడ్ సిస్టమ్ అని చెప్పేసి మీరు కొడితే ప్రాజెక్ట్‌లో చాలా ఇస్తది. అండ్ ఆ ప్రాజెక్ట్ ఎలా చేయాలో కూడా స్టెప్ బై స్టెప్ మీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. తెలుగులోను అడిగినా కూడా తెలుగులో చేస్తది. ఇంగ్లీష్‌లో అడిగినా ఇంగ్లీష్‌లో చేస్తది. హిందీలో అడిగినా ఇంగ్లీష్‌లో చేసిద్ది. ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్‌లో చేసిద్ది. సో, అంతగా ఇంప్రూవ్ అయింది ఈ చాట్ జీపీటీ, కోపైలట్ ఇవన్నీ ఏఐ టూల్స్. సో, ఇవన్నీ చాలా అంటే చాలా యూజ్ అవుతున్నాయి. నేను చూసాను కదా! రియల్ టైమ్‌లో. ఈవెన్ నా వర్క్ స్పేస్‌లో కూడా వర్క్ ఇండస్ట్రీ ఉండొచ్చు. ఇండస్ట్రీలో కూడా ఈ చాట్ జీపీటీ వాటిని యూజ్ చేసుకొని చాలా అంటే చాలా టూల్స్ అయితే ఇప్పుడు కనిపెడుతున్నారు. ఓకేనా? సో, చాలా అంటే చాలా ఇంపాక్ట్ ఉంది. సో, మీరిలాగా మీ స్కిల్స్ అనేది అప్ చేసుకోవాలి ఇప్పుడే. అదర్‌వైజ్ చాలా ఇంపాక్ట్ అవుతది. సో, ప్రెజెంట్ అయితే టాప్ కెరియర్ ఆప్షన్స్ ఇన్ 2026 ప్లస్ వచ్చేసరికి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఏఐ టూల్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండ్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, డిజిటల్ మార్కెటింగ్. సో, ఇవన్నీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ ఫ్యూచర్ లైక్ 2026 అండ్ ఫ్యూచర్‌లో కూడా ఈ మెయిన్‌గా నేను అబ్జర్వ్ చేసిన సైబర్ సెక్యూరిటీ అండ్ ఏఐ, ఎంఎల్ ఇంజినీరింగ్ ఇవనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ కెరియర్‌లో. ఓకేనా? సో, బిల్డ్ ఎ స్ట్రాంగ్ రెజ్యూమ్. సో, మీరు ప్రాజెక్ట్‌లు ఏదైతే చేసారో అవి మెన్షన్ చేయండి మీ రెజ్యూమ్‌లో. రెజ్యూమ్ ఎలా పెడితే అలా చేస్తే మళ్ళా మీకు ఇంట్రెస్ట్ చూపించరు. ఓకేనా? హెచ్ఆర్‌లో. సో, ప్రాజెక్ట్
ప్రాజెక్ట్స్ మీరేమైతే చేసారో అవి మెన్షన్ చేయండి. ఇంటర్న్‌షిప్‌ని మెన్షన్ చేయండి. ఇంటర్న్‌షిప్ చేయండి. ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల మీరు రియల్‌గా ఎలా చేస్తున్నారు ప్రాజెక్టు అనేది వాళ్ళకి ఒక అర్థమైతుంది. అండ్ సర్టిఫికేట్స్ వాటెవర్ యూ గాట్ అవి మెన్షన్ చేయండి. అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైలు, హ్యాకథాన్స్ ఇవన్నీ మెన్షన్ చేయండి. సో దట్ ప్రొఫైల్ అనేది స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. సో, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్‌లో నేను చెప్పాను గదా! సో, గెయిన్ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకొస్తుంది. అండ్ అండర్‌స్టాండ్ ఇండస్ట్రీ ఎక్స్‌పెక్టేషన్స్. ఇండస్ట్రీ అనేది ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తుంది ఒక స్టూడెంట్ నుంచి, ఒక ఫ్రెషర్ నుంచి అనేది మీకు ఐడియా వస్తుంది. ఈ ఈ ఈ ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల. ఇంప్రూవ్ ఎంప్లాయబిలిటీ, బిల్డ్ ప్రొఫెషనల్ నెట్వర్క్ ఇవన్నీ బిల్డ్ అవుతాయి. మీరు ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల. సో, ఇంటర్న్‌షిప్ అనేది ఎలా, ఎక్కడ తీసుకోవాలి, ఎలా వస్తది, ఇవన్నీ మీరు ఎంక్వైరీ చేయండి. ఈవెన్ చాట్‌జీపీటీలో అడిగినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా వస్తది దీని గురించి. అండ్ కామన్ మిస్టేక్స్ స్టూడెంట్స్ ఎవరు చేస్తారంటే చెప్పినంది వెయిట్ అంటిల్ ఫైనల్ ఇయర్. ఈవెన్ ఫైనల్ ఇయర్ కాదు. ఫైనల్ ఇయర్ అయిపోయినాక హైదరాబాద్ అందరం కలిసి వెళ్ళిపోయి లేదా బెంగుళూరు వెళ్ళిపోయి ఏదో కోచింగ్ సెంటర్‌లో 6 మంత్స్ ఉంటే జాబ్ వచ్చిద్ది అనే థాట్‌లో 100కి 99% మంది ఉంటారు. 100కి 99% మంది ఇలానే ఉంటారు. లైక్ బీటెక్ అయిపోయినాక 4 ఇయర్స్ అయిపోయినాక 6 మంత్స్ జాబ్ చేస్తే 6 మంత్స్ కోచింగ్ తీసుకుంటే ఏదో ఒక జాబ్ మనకొస్తది. ఎళ్ళిపోవచ్చని. చాలా అంటే చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. ఆ థాట్ ఉంటే అది చాలా వరకు తీసేసేయండి ప్లీజ్. అండ్ లెర్నింగ్ ఓన్లీ థియరీ. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనం చాలామంది థియరీని లెర్న్ చేసి మంచిగా సీజీపీ సంపాదించుకొని ఇంక నేను టాపర్‌ని ఎళ్ళిపోవాలనుకో మే నేను చెప్తున్నా చూడండి. ఎంత పెద్ద టాపర్ అయినా ఓన్లీ థియరీ లెర్న్ చేసుకొని రావడం వల్ల వచ్చిన సీజీపీ అనేది నీకు చా యూజ్ అనేది ఉండదు ఇండస్ట్రీకెళ్తే. సో, థియరీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో, ఎలా ఏదైనా ప్రాజెక్ట్ చేయండి. ప్రాజెక్ట్ వల్ల మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తది. చాలా అంటే చాలా ఇంప్రూవ్ స్కిల్స్ అవుతది. సో, ప్రాజెక్ట్‌లో మీకు మంచిగా గ్రిప్ ఉంటే ఈ థియరిటికల్ వల్ల వచ్చిన ఈ నాలెడ్జ్ అంతా వేస్టు. అండ్ కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా అంటే చాలా మంది ఇగ్నోర్ చేస్తున్నారండి. నిజం చెప్తున్నాను. ఈవెన్ 6 మంత్స్ 4 ఇయర్స్ అయిపోయినాక 6 మంత్స్ కోచింగ్ తీసుకున్నాక గూడా కమ్యూనికేషన్ స్కిల్స్ రాకుండా జస్ట్ ఇంటర్వ్యూ కోసం నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉండరు. బట్ ఇంటర్వ్యూ కోసం నేర్చుకున్నాక వచ్చేసిద్ది. బట్ జాబ్‌లోకెళ్ళిపోయినాక కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల మీ నాలెడ్జ్ పక్కనోళ్ళకి షేర్ చేయలేరు. మిమ్మల్ని ఎవరు రికగ్నైజ్‌ని కూడా చేయలేరు. సో, కమ్యూనికేషన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో, నాట్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్ అనేవి ఏం బిల్డ్ చేయరు. జస్ట్ ఏదో 6 మంత్స్ కోచింగ్, జాబ్ అనుకుంటాడు. ఈ మిస్టేక్స్ అయితే చేయగాకండి. సో, మై ప్లాన్ ఈజ్ మై సజెషన్ ఈజ్ మీరు ఏ ఇయర్‌లో ఉన్న గ్రాడ్యుయేషన్‌లో ప్రెజెంటు. సో, ఫస్ట్ నేర్చుకోవాల్సింది కమ్యూనికేషన్. అండ్ ఏదైతే మీరు ఒక గోల్ పెట్టుకోండి. ఆ గోల్ రిలేటెడ్‌గా మీకు ఎలా ఎళ్ళాలి అనేది రోడ్ మ్యాప్ అనేది మీరు చాట్‌జీపీని అడగండి. చాట్‌జీపీ చెప్పిద్ది. దానికి సంబంధించిన ఏమేమి నేర్చుకోవాలో మొత్తం చాట్‌జీపీ మీకు రోడ్ మ్యాప్ ఇస్తది. ఎవ్రీడే 1 అవర్ మీరు స్పెండ్ చేసినట్లయితే మీకు ఫోర్త్ ఇయర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ లోపు మీ మీ చేతిలో మీకు జాబ్ ఉంటది. లేదంటే మీకు కాన్ఫిడెంట్ ఉంటది. నాకు ఇబ్బందేం లేదు అనే ఒక కాన్ఫిడెంట్ ఉంటది. చాలా మందికి 90% ఆఫ్ గ్రాడ్యుయేషన్స్‌కి 4 ఇయర్స్ అయిపోగానే భయం ఉంటది. ఆ భయం కాదు ఉండాల్సింది. కాన్ఫిడెంట్ ఉండాలి. కాన్ఫిడెంట్ ఉండాలంటే మీరు అవన్నీ నేర్చుకొని ఉండాలి. ఓకేనా? గుర్తుంచుకోండి. అండ్ సో, 4 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ మ్యాప్ ఇది జనరల్ నేను సజెషన్ అయితే ఇస్తున్నాను. లైక్ ఫండమెంటల్స్ ఫస్ట్ ఇయర్, స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్ సెకండ్ ఇయర్‌లో, థర్డ్ ఇయర్‌లో ఇంటర్న్‌షిప్స్ నేర్చుకోండి. సో, ఫోర్త్ ఇయర్‌లో ప్లేస్‌మెంట్స్ అడ్వాన్స్డ్ స్కిల్స్ లైక్ ఏదైనా లాంగ్వేజ్ గానీ, లేదంటే అది మీ గోల్‌కి సంబంధించిన లాంగ్వేజ్ లైక్ సి గాని, పైథాన్ గానీ, ఏదైనా అండ్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ గానీ, సో, ప్లేస్‌మెంట్స్‌కి సంబంధించినవి ఇప్పుడు సో, ఫ్రెషర్‌గా జాయిన్ అయ్యేటప్పుడు మీకు రీజనింగు, అర్థమెటిక్ అలాగా ఉంటావి. అవి గూడా నేర్చుకోవాలి తప్పదు. వి హావ్ టు లెర్న్. సో, అవి నేర్చుకోవడం వల్ల మనకి లాజికల్ థింకింగ్ అవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సో, ఇదండి మై 4 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ రోడ్ మ్యాపు. సో, మీరు ఇంకా చాట్‌జీపీని అడిగినా ఇంకా మంచిగా మీ థాట్స్‌కి తగ్గట్టు మీరు చాట్‌జీపీని అడిగితే, సో, మంచి ప్రాపర్‌గా రోడ్ మ్యాప్ ఇచ్చే యాప్ అయితే మీకుంది. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మీకు ఆ యాప్. ఓకేనా? సో, ఫైనల్ మెసేజ్ నేనేమి ఇవ్వాలనుకుంటున్నా అంటే మీకు లెర్న్ కంటిన్యూయస్‌లీ అడాప్ట్ ఏఐ. ఎవ్రీ డే 1 అవర్ అనేది మీ గోల్‌కి సంబంధించిన కాన్సెప్ట్ అనేది లెర్న్ చేసుకోవడానికి కేటాయించండి. సో, మెయిన్‌గా అడాప్ట్ ఏఐ. ఏఐకి సంబంధించిన వాటిని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. బిల్డ్ స్కిల్స్.
ప్రాక్టికల్ నాలెడ్జ్‌ని బిల్డ్ చేయండి. కమ్యూనికేషన్ స్కిల్స్‌ని బిల్డ్ చేసుకోండి. సో, స్టే కన్సిస్టెన్సీ ఎవ్రీడే పక్కాగా కేటాయించండి. ఎవ్రీడే మీరు ఉదయాన్నే 5కి లేచినా, 6కి లేచినా ఎవ్రీడే ఈవినింగ్ అయినా ఎవ్రీడే 1 అవర్ అనేది పక్కాగా కంటిన్యూగా చేయండి. ఆ! ఖచ్చితంగా ఇలా చేస్తే సక్సెస్ అనేది పక్కాగా వస్తది 4 ఇయర్స్ అయిపోయేలోపు. అదర్‌వైజ్ చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు ప్రెజెంట్ ఉన్న కాంపిటెన్సీకి. సో, నేను చెప్పాను కదా! మీకు బంపర్ ఆఫర్ ఏంది అంటే, సో, దిస్ ఈజ్ మై ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. సో, ఈ ఇన్‌స్టాగ్రామ్ ఐడీలో మీరు గాని నాకు ఛానెల్‌ని ఫాలో ఏమవ్వద్దు. యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయొద్దు. నాకు కావాల్సిందల్లా ఒకటేంటంటే మీలో మార్పు. నా అట్‌లీస్ట్ ఈ వీడియోని చూసిన తర్వాత ఒక 10 మందిని మారిపోయినా నాకు హ్యాపీ. ఎందుకంటే నాకు ఎవరు లేరు అప్పుడు గైడ్ చేయడానికి. ఈవెన్ ఈ చాట్‌జీపీటీ కూడా లేదు. నా బ్యాక్‌గ్రౌండ్ ఎవరు లేరు. సో, బట్ నేను మీకు తోడుగా ఉన్నాను. మీకు ఎవరైతే బ్యాక్‌గ్రౌండ్ ఎవరు లేకుండా లైక్ స్ట్రగుల్ అవుతున్నారో, ప్లానింగ్ ఎలా చేసుకోవాలో తెలియకుండా ఉన్నారో ఈ ఇన్‌స్టాగ్రామ్ ఐడీకి ఫాలో కొట్టొద్దు. జస్ట్ నాకు మెసేజ్ చేయండి. నేను పలానా ఇయర్ చదువుతున్నాను. నా గోల్ ఇది. లేదంటే నాకు గోల్ ఏమి అర్థం కావట్లేదంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ ఏందో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నాకు కాంటాక్ట్ కూడా ఇస్తాను మీకు అవసరమైతే. విల్ డిస్కస్ అండ్ ప్రాపర్ గైడ్‌లైన్ తోటి మీరు ప్రాపర్‌గా సక్సెస్ అయితే అదే నాకు చాలు. ఓకేనా? సో, నాకైతే మీరు చేయాల్సిందల్లా ఒకటే ఈ వీడియో అనేది పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి చాలు. వాళ్ళని కూడా చూడమనండి, మారండి. అంతేగాని నాకు సబ్‌స్క్రైబర్స్ అవసరం లేదు. ఫాలోవర్స్ అవసరం లేదు. జస్ట్ ఈ వీడియోని ఫుల్‌గా చూడండి చాలు. స్కిప్ చేయకుండా. ఓకేనా? సో, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఫ్రెండ్స్ జస్ట్ ఈ ఇన్‌స్టాగ్రామ్ ఐడీలోకెళ్ళి మెసేజ్ చేయండి చాలు. నేను మీకు ఫుల్ గైడెన్స్ అనేది ఇస్తాను. ఐయామ్ హియర్ టు హెల్ప్ యూ లైక్ యువర్ బ్రదర్. ఓకే. మీరు ఎవ్వరు మెసేజ్ చేసినా గూడా ప్రాపర్ రెస్పాన్స్ ఇస్తాను. మీకు ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి మీ కెరియర్‌ని సక్సెస్ లాగా చేస్తాను. దానివల్ల నాకేమొస్తుంది అనుకుంటారు. ఏమీ అవసరం లేదండి నాకు. జస్ట్ ఒక హ్యాపీనెస్. ఎందుకంటే నాకనేది బ్యాక్‌గ్రౌండ్ ఎవ్వరు లేకుండా నేను నా ఓన్ ఓహ్, థాట్స్ తోటి ఇలాగ వెళ్ళాను. లైక్ ఎంబెడెడ్ సైడ్ మా బ్యాచ్ మొత్తం 200లో ఓన్లీ నేను ఒక 2 మెంబర్స్ ఏమో ఎళ్ళాము. ఆ 2 మెంబర్స్‌లో నేనొక్కడినే స్టిల్ ఇంకా ఎంబెడెడ్ సైడ్ ఉన్నాను. సో, ఎందుకెళ్ళాను చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నాలాగా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నోళ్ళని చాలా మందినైతే నేను చూసాను. సో, వాళ్ళ కోసం నేనైతే ముందుకొస్తున్నాను. మీకు జస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మెసేజ్ చేయండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ దట్. ఓకే. థాంక్ యూ. బాయ్ ఆల్.